స్పందన ఇస్తున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అయినా మినిమం 20,000 మెజారిటీలో గెలుస్తారు. మేము మా పెళ్ళూరు నియోజకవర్గం, మాది ఎట్లాంటి నియోజకవర్గం అంటే మాకు సిటీకి దగ్గర, అది పల్లెటూరుకి దగ్గరగా ఉంటుంది. మేము ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటాము. ఎవరో వచ్చేసి అడ్డ రోడ్డు నుంచి వచ్చేసి ఇక్కడ అడ్డంగా నిరోధకులు చేద్దామంటే కుదరదండి. అక్కడ ఇంటి మీద కూడా ప్రశాంతంగా ఉండేటట్టే ఎన్నుకున్నాం ఎవరినైనా. అది నేను పిలిస్తే మనిషిలాగా ఉంటారు, మా ఇంట్లో మనిషిలాగా ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా ఈ నియోజకవర్గంలో ఏ వార్డులోకి వెళ్ళినా సరే ఎవరైనా చెప్తారు ఈ పేరు. అట్లా ఉంటుంది. ఆ విధంగా ఆయన ప్రచారం కూడా దూసుకెళ్ళిపోతున్నారండి. అక్కడ జనం కూడా చాలామంది కామ్గా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు కాదు ఓటేసి చూపిద్దాం మనం అంటే ఏంటి అనే దానిలో ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనం చూసుకుంటే అండర్ క్యాస్ట్ ఎవరైనా సరే, ఎస్సీ ఎస్టీ ఎవరైనా, బీసీ వాళ్ళైనా, ఓసీ వాళ్ళైనా అందరూ ఒకే మాట అందరి నోట్లో నుంచి వచ్చేది మన ఊరే, మన పెరంగూరే అనే వస్తుంది. ఈరోజు జనం ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఈవెన్ కింద వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే మేము మా పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు అందరి పిల్లలు దాదాపు కింద గ్రేడ్ కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు 10th ఇంటర్ స్టేజ్కి వచ్చినా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళకి మళ్ళీ కూలీలా చేసుకోవాలని అనుకోవట్లేదు. అందరూ మైండ్ సెట్ మారింది. వాళ్ళ మైండ్ కూడా ఎలా ఉందంటే మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి డాక్టర్ యాక్టర్ వాళ్ళకి ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి చేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారండి. ఆ విధంగా ప్రజల్లో మాత్రం బ్రహ్మాండమైన మార్పు వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ 20 రోజులు ప్రచారాలు అన్నీ చూస్తే కూడా ఎట్లా ఉందంటే విశేషమైన జనం అసలు బాగా వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నువ్వు నా మనిషి, మా ఇంట్లో మనిషి, మా పెద్ద బిడ్డలాగా ఉంటున్నావయ్యా అని అంటున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రచారం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము అనుకున్న దానికంటే ఇంకెక్కువ మెజారిటీతో విజయం సాధిస్తారని పరిస్థితుల్లో అయినా మేము మెయిన్గా కోరుకునేది ఏంటంటే మాకు వీళ్ళు రావాలి, పైన చంద్రబాబు గారు రావాలి. చంద్రబాబు గారు వస్తే మనకి డెవలప్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రా ఉంటుంది, అన్ని విధాలుగా అన్నీ వస్తాయి. చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ మనకి 2014లో మన చంద్రబాబు గారు HCL కంపెనీ తీసుకొచ్చారండి. 2016లో 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎప్పుడైతే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు 1000 మంది కూడా లేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు HCL అక్కడ ల్యాండ్స్ ఇచ్చారు, వాళ్ళ సొంతకం బిల్డింగ్ కూడా కట్టి ఆగిపోయి వెళ్ళిపోయారు. ఈరోజు అట్లా ఉంది పరిస్థితి. డెవలప్మెంట్ అనేది లేదు. రోడ్ల మీద చూస్తూనే ఉన్నారు, ఎవరైనా వెళ్ళడానికి లేదు, ఏమీ లేదు. జనం అన్నీ ప్రతి కూరగాయలు, నూనె, పప్పు, దినుసులు అన్నీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి ఏది కొనుక్కుంటా కూడా లేదు. కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా సాయంత్రం వచ్చి 200-300 ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న 3-4 ఆ 300 సరిపోతున్నాయి ఖర్చులకి. ఇది ఎట్లా ఉందంటే బట్టలు నొక్కి 10 రూపాయలు ఇస్తున్నారు, సాయంత్రం ఇంకో బట్టలు నొక్కి 100 రూపాయలు లాగేస్తున్నారు జనాల దగ్గర. ఈ విధంగా చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. మాకు ఇక్కడ జోగి రమేష్ అని ఒకరు వచ్చారండి వైసీపీ నుంచి. ఆయన అడ్డ రోడ్లో ఉంటారంటే ఆయన ఎప్పుడైనా పట్టినప్పుడు అడ్డ రోడ్లో ఉంటారంట. తరంలో తర్వాత కొడితేనే మైలవరం వచ్చాడు, మైలవరం నుంచి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మా వాళ్ళు గట్టికి కొడతారు, వెళ్ళి అడ్డ రోడ్లోనే కూర్చుంటాడు. మళ్ళీ దానిలో ఒకటే లేదు గట్టి వస్తుంది. వైఎస్ఆర్ పార్టీలో అభివృద్ధి జరిగిందా ఈ పెలమనూరు నియోజకవర్గానికి? ఈ 5 ఏళ్ల అభివృద్ధి జరిగింది. 5 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి అంటే అదే కదండి, మరి రోడ్లు లేదు కదా. రోడ్లు గుంటలు మరి అభివృద్ధి జరిగినట్టు వాళ్ళ లెక్క ప్రకారం రోడ్లు అన్నీ గుంటలు వెళ్ళిపోయి మరి వాళ్ళ దృష్టిలో చెడు ఆలోచన వాళ్ళందరికీ చెడు అన్నీ అయ్యే కదా. మరి అభివృద్ధి అంటే ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్న సందుల్లోకి వెళ్ళండి, ఏమన్నా రోడ్లు వేసారా? ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతాడు? మేము మినిమం ఎట్ట కాదన్నా 20,000 ప్లస్ మెజార్టీతోనే ఉంటుంది. 2014లో 33,000తో గెలిచానండి. అవసరం అది కూడా రిపీట్ అవుతుంది నాకు. జనం వచ్చేదంటే ఇప్పుడు 20,000 అనుకుంటున్నాను. ఆ రోజు ఓటింగ్ శాతం కనుక ఎక్కువైతే కనుక 30,000 ఈజీగా రాదు. వైఎస్ఆర్ పార్టీపై ప్రజా వ్యతిరేకతనే మీకు కలిసి వస్తుందంటారా? ప్రజా వ్యతిరేకత కంటే బదులు జనాలు మైండ్ సెట్ మారిందని చెప్తానండి ఎక్కువ. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఈరోజు చంద్రబాబు గారు వస్తేనే మనకు డెవలప్మెంట్ జరుగుతుందని మేము అనుకుంటున్నాను. ప్రజా వ్యతిరేకత ఉందండి, 100% ఉంది వ్యతిరేకత. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఆఫ్ టైం మనకు. ఎందుకంటే జనం మారారు. జనం ఏమనుకుంటున్నారంటే మనకి ముందర ఇది కావాలి, డెవలప్మెంట్ కావాలి, మనం ఇది మన ఎక్కడ నుంచో మన కాలం మీద అనేది స్వతంత్రంగా వచ్చేసారండి ప్రతి ఒక్కరు. ఓకే, మీరు మాట్లాడండి. నా పేరు యశ్వంత్, నేను తనలూరు మండలం వాసిని. ఈ మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో బోడే ప్రసాద్ గారు మళ్ళా 2014 రిపీట్ చేయబోతున్నారు. అత్యధిక భారీ మెజార్టీతో ఈ మండలంలో గెలవబోతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ ఈసారి
ఈ జిల్లాలోనే ఎక్కువ మెజార్టీ వచ్చిన ఆశ్చర్యపోతుంది. ఓకే. మీరు చెప్పండి. నగరాల అబ్రహం వారంగి పెనంలూరు నియోజకవర్గం. బోడే ప్రసాద్ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ టోటల్ 42 గ్రామాల్లో లోపల 4 లోపల వచ్చింది. ఎక్కడి నుంచో వచ్చాడు, మళ్ళీ ఉంటాడో ఉండడో తెలియదు. ఓడిపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మన పెనమలూరు వాసి మన కోరింట్లో పుట్టి పెరిగి బిడ్డ అని చెప్పి బోడే గారికి బ్రహ్మరథం పడుతున్నారు. మంచి ఆలోచనతో ఉన్నారు. అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మాత్రం శూన్యం మొత్తం అంతా కూడా ప్రజల అనారోగ్యం, ఆరోగ్యంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా సెకండ్ ఓటింగ్తో ఉంటారు. 2014 రిపీట్ అవుతుంది. చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు. కంపెనీలు వస్తే అభివృద్ధి ఉంటుంది, సంపద సృష్టిస్తారు. అనుకున్నవన్నీ కూడా సూపర్ 6 మొత్తం అన్నీ కూడా సూపర్గా చేస్తారు. ప్రజలందరూ కూడా ఆదరిస్తానికి రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు రాజధాని అనే కళ నెరవేరుతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు చేస్తాడు. ఆయన కొన్ని తరాలకి ఆదర్శంగా నిలుస్తారు. గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ చెప్పుకోవట్లేట్లాగా చంద్రబాబు గారిని కూడా ఖచ్చితంగా చెప్పుకుంటారు 10 తరాల వరకు. అలా చేస్తే రెడీగా ఉన్నాడు ఆయన. ఏది ఏమీ అవ్వలేదు. ఖచ్చితంగా ఇంకా 15-20 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ మనకు సీట్ తీసేయాలి. చూసిన తర్వాత ఇక్కడ ఆంధ్రలో వచ్చారు. ఆ విధంగానే హైదరాబాద్ లాగానే విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ కూడా చేసే తీరుతారండి. రాజధాని